హరే కృష్ణ. నేను అమ్మమ్మని. అమ్మమ్మ ఈరోజు పప్పు కర్రీతో మీ ముందుకు వచ్చారు. అయితే పప్పులోని 2 రకాల ఆకుకూరలు కూడా యాడ్ చేస్తున్నాను. అవి తోటకూర, గోంగూర. ఉడికించిన పప్పు, ఉడికించిన తోటకూర, గోంగూర. అయితే దీనిని చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. ఇవేనండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాండిలో నూనె వేసుకొని పోపులు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకుందాం. అవి చిటుపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం తురుముకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు చూద్దాం. ఇది వేగాక కొద్దిగా కారం, చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉన్నాక పసుపు వేసి దాని తర్వాత ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత అసలు ఈ తాలింపు విధానాన్ని నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇది ఇలా వేగుతుండగా పక్కన మనం ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా వేరే స్టవ్ మీద పెట్టుకొని దాన్ని కొంచెంగా వేడి చేసుకొని ఉడికించిన తోటకూర, గోంగూర కూడా అందులో వేసుకొని ఆ 2 మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు బాండీలోని ఈ పోపు వేసేస్తే కూర దగ్గరికి అయిపోయినట్టే, కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. పోపు వేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇంకా కూర అయిపోతుంది. అయితే ఈ కర్రీని మనం పిల్లలు తోటకూర తినడానికి అసలు మొక్కు చూపరు. అలాంటి వాళ్ళకి ఇందులో గోంగూర కలిపి పెడితే చక్కగా లొట్టలు వేసుకొని తింటారు. అలాంటప్పుడు వాళ్ళకి కాస్త దీంతో పాటు అటాచ్డ్ మన ఇంట్లో ఉంటాయి కదా వడియాలు, బియ్యం పిండి వడియాలు, అలాంటివి వేపితే ఇదిగో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా కరకల్లాడుతున్న వడియాలతోని ఈ పప్పు వేసుకొని సునాయాసంగా తినేస్తారు పిల్లలు. నేను కూడా చాలా సార్లు తింటాను. ఇది నాకు చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. హరే కృష్ణ.